నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. తమిళనాడులోని తేనీకి చెందిన సహనా బాలసుబ్రహ్మణ్యన్ గారి అనుభవం ఇది. నా జీవితం ఎలా మారిందో, నా ప్రయాణాన్ని పంచుకోవడానికి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్కు అనంతమైన కృతజ్ఞతలు. ఏదైనా మాట్లాడటానికి లేదా ఏదైనా చెయ్యడానికి, కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, ఇంకా భవిష్యత్తు గురించి నాకు చాలా భయం ఉండేది. ఒక చిన్న విషయం కూడా పునరావృతమయ్యే ఆలోచనల కొనసాగింపు నన్ను బాధించేది. ముక్తి మోక్ష తరగతులు, దర్శనాలు మరియు వివిధ ప్రక్రియలలో నిరంతరము పాల్గొన్న తర్వాత నాలో ధైర్యం కలిగింది. ఇప్పుడు నేను ఏమి భావిస్తున్నానో స్పష్టంగా తెలియజేయగలను. భయం పూర్తిగా పోలేదు, కానీ భయం తలెత్తినప్పుడు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ నాతో ఉన్నారని నేను చూడగలను. భయము అపారమైన ధైర్యంగా, ఇంకా నా దైవం ఎల్లప్పుడూ నాతో ఉందనే విశ్వాసంగా రూపాంతరం చెందింది. ఇది గొప్ప ఉపశమనం. వివిధ రకాల తీర్పులు వాటంతట అవే అదృశ్యమయ్యాయి. మనలో ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ ప్రపంచానికి వచ్చామని, ఇంకా వ్యక్తిగత దైవం మనలో ప్రతి ఒక్కరిని మార్గనిర్దేశం చేస్తుందని మరియు మనకు అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తుందని శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ నాకు అవగాహన కల్పించారు. అవగాహనలో ఈ మార్పు చాలా విముక్తి కలిగించే అనుభవం. ఇది నన్ను చాలా తేలికగా భావించేలా చేసి, జీవితాన్ని చాలా తేలికగా ప్రవహించేలా చేసింది. ముఖ్యంగా మనం దైవిక ప్రణాళికను అమలు చేయడానికి కేవలం మార్గాలమని నేను గ్రహించగలను. జరిగిన దానికి క్రెడిట్ లేదా బాధ్యత వహించడానికి మనలో ఎవరూ లేరు. ఇది నాకు అద్భుతమైన జీవన అనుభవం. ఈ మొత్తం విశ్వంతో పోలిస్తే మనం ధూళి కణంలా చాలా అల్పులమైనప్పటికీ శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అత్యున్నత కరుణతో మనకు ఎలా సహాయం చేస్తున్నారో చూసి నేను అపారమైన కృతజ్ఞత మరియు ఆనందంతో నిండి ఉన్నాను. జీవితంలో ప్రతి క్షణం శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య సాన్నిధ్యాన్ని పొందే వరం నాకు అమితంగా ఉంది. నా జీవితం శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క అత్యున్నత ప్రేమ మరియు కరుణ యొక్క ప్రతిబింబం. ఇది నేను స్వయంగా కనుగొన్న సత్యం. శ్రీ పరంజ్యోతి యొక్క షరతులు లేని ప్రేమ కారణంగానే జ్ఞానోదయం గురించి కూడా తెలియని సాధారణ ప్రజలు గొప్ప స్థితులను, కారణం లేని ప్రేమను మరియు ఆనందాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. శ్రీ పరంజ్యోతి యొక్క దైవీక ఉనికిలో ఎల్లప్పుడూ ఉండటం ఒక అద్భుతంగా, ఆశీర్వాదంగా భావిస్తాను. ఎల్లప్పుడూ వారి పాదపద్మాల చెంతనే ఉంటాను.